ఈ రోజైతే మనం మురారి టెంపుల్కి వచ్చాం. ఇదైతే రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది. రాజనగరం అనే ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మురారి టెంపుల్. ఈ టెంపుల్ అయితే ఊర్లో కాదు, లోపలికి రావాలి. మొత్తం చుట్టూ పొలాల మధ్యలో ఈ అమ్మవారు అయితే ఉంటారు. ఈ అమ్మవారు అంటే యాప చెట్టే. విగ్రహాన్ని అయితే రాజమండ్రి నుంచి తీసుకొచ్చి పెట్టారంట. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చుట్టుపక్కల ఊర్లే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అమ్మవారు అయితే అంత పవర్ఫుల్. మేము కూడా ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మా ఫ్యామిలీతో వస్తాము. అలాగే పండగ నెలలో మొత్తం దర్శనాలు అయితే ఇవి. ఇప్పుడైతే 360 రోజులు దర్శనం అయితే జరుగుతుంది అమ్మవారిని చూడడానికి. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న తర్వాత అమ్మవారి చుట్టూ ఉన్న పొలాల మధ్యలో చెట్టు కింద కూర్చొని అందరూ భోజనాలు అయితే వండుకుంటారు. ఇక్కడ అందరూ కలిపి ఇలా పొలాల మధ్యలో భోజనాలు వండుకుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ భోజనాలు వండుకోవడానికి సదుపాయంగా డ్రింకింగ్ వాటర్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మిగతా రోజులు పక్కన పెడితే సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు. సండే కావడంతో చుట్టుపక్కల జనాలు అయితే చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓపెన్ గా ఉండడంతో అమ్మవారు చుట్టూ కనపడతారు. ఈ మురారమ్మవారి దర్శనం అయిన తర్వాత మన మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు సరదాగా మన ఫ్యామిలీతో పొలంలో కూర్చుని సరదాగా ఈ వంటలు వండుకుంటూ ఇక్కడ చల్లటి గాలి, ఈ వాతావరణం చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది మన మనసుకు. చిన్నపిల్లలు అయితే తెగ పరిగెడేస్తారు ఈ పొలాల చుట్టూని. అంత బాగుంటుంది ఇక్కడ. మన ఫ్యామిలీతో వస్తే కుకింగ్ సెక్షన్ అంతా మందే. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అప్ చెప్పుకుని మేమైతే సరదాగా చేసుకుంటాం. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఫ్యామిలీతో భలే సరదాగా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఈ మురారమ్మ తల్లి గురించి తెలిస్తే కామెంట్ చేసేయండి ఎంతమంది వచ్చారు ఇక్కడికి. మురారి లక్ష్మీదుర్గ అమ్మవారి గుడి అండి. లక్ష్మీదుర్గ అమ్మవారిని పేరు ఎలా వచ్చిందంటే, విగ్రహం వచ్చి లక్ష్మీదేవి అండి, మనకి చెట్టు వచ్చి దుర్గమ్మ తల్లి అండి. మనకి ఈ గుడి మనకి ఇక్కడ తీర్థం ఏంటంటే ఒక 75 years నుంచి జరుగుతుందండి. మా వాళ్ళకి ఏంటంటే కొంచెం కళ్ళలో కనిపించి నేను ఈ చెట్టులో ఉన్నాను, నన్ను పూజించండి అని చెప్పేసి చెప్పారండి. అప్పటి నుంచి మనం తీర్థం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో మా ఫ్యామిలీ అందరూ ఇక్కడే 1 month ఇక్కడ ఉండి పూజలు అవి చేస్తూ ఉంటాం. పౌర్ణమి డిసెంబర్ నెలలో పౌర్ణమి 3వ రోజు తీర్థం జరుగుతుంది. గుడి అయితే 365 days ఓపెన్లోనే ఉంటుంది, కానీ తీర్థం వచ్చి డిసెంబర్ నెలలో పౌర్ణమి 3వ రోజు జరుపుతూ ఉంటాం. అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా. మనకి అమ్మవారి పొలం వచ్చి 5 acres ల్యాండ్ అండి. 5 acresలో ఈ బార్డర్ అంతా ఇటు సైడ్ అంతా మనకి ఈ అమ్మవారి స్థలం వస్తుంది. ఈ అమ్మవారి స్థలంలో ఏదైతే అంటే మనకి ఎక్కడ కూడా అమౌంట్ అనేది ఏది తీసుకోరండి. ఈ 5 acres కాకుండా బ్యాక్ సైడ్ వేరే తోట ఉంటుంది. ఆ తోటలో వచ్చేసరికి వాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి వాళ్ళు అమౌంట్ అది తీసుకుంటూ ఉంటారు. ఈ తోటలో వచ్చి మనకైతే అమౌంట్ అది ఏం తీసుకోరు. అలాగే ఈ అమ్మవారిని తలుచుకుని ఇక్కడ ముడుపులు కడితే పిల్లలు పుడతారని నమ్మకం. అమ్మవారికి ఇలా ముడుపులు కట్టిన వాళ్ళకి చాలా మందికి పిల్లలు కలిగిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఉయ్యాలు అయితే అమ్మవారి చుట్టూ ఇలా కడతారు. ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్, ఇక్కడ ఉయ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇలా రాయి మీద రాయి పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని నమ్మకం కూడా. ఈ చెట్టు వెనకాల ఉన్న నూతిలోంచి అమ్మవారిని అయితే బయటకు తీశారు. ఈ నూతిలో ఉన్న మట్టిలోంచి వేప చెట్టుగా అమ్మవారు అయితే బయటకు వచ్చారు. అప్పటి నుండి అమ్మవారు అయితే ఈ 75 సంవత్సరాలు భక్తులతో పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకేముంది, సరదాగా అటు ఇటు తిరిగేసి మనం పొద్దున్నుంచి ఇష్టపడి కష్టపడి వండుకున్న వంటకాలను అయితే తినేయటమే. అదేంటో మామ, ఇలాంటి ప్లేస్కి వచ్చి నువ్వు వంటకం వండుకుంటే ఉంటది మామ, టేస్ట్ అయితే సూపర్ ఉంటది. మీకు కూడా ఈ మురారి టెంపుల్ గురించి తెలిస్తే మీ ఫ్యామిలీతో ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అమ్మవారి గురించి 10 మందికి తెలియాలి కాబట్టి వీడియోని అయితే షేర్ చేసేయండి.